ధనస్వామ్య వ్యవస్థలో ఈ పెట్టు బడులవారు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతూ ఉంటే చదువు కొనే తల్లిదండ్రులు ఆ విషవలయంలో పడిపోవడానికి పోటీలు పడుతూ ఉంటే పిల్లలు మాత్రం ఈ విద్యా వ్యవస్థలో నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఈ విద్యా వ్యాపారాన్ని నడిపించే స్కూళ్లు కిరాణా దుకాణాల్లా రోడ్ల మీదే ఉంటాయి. కొందరైతే ఇళ్ళు అపార్ట్మెంట్లు అద్దెకి తీసుకుని స్కూళ్లు పెట్టేస్తారు. ట్రాఫిక్ రణగొణధ్వనుల మధ్యే పిల్లల చదువులు కొనసాగుతాయి. వాహన కాలుష్యం, శబ్ద కాలుష్యాల వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుంది. స్కూల్స్కి మరీ రోడ్డు మీద ఉంటే వాళ్ళ పిల్లలకి ఇది ఆ పొల్యూషన్, ట్రాఫిక్ సౌండ్, హార్న్స్, వాడికి కాన్సన్ట్రేషన్ లెవెలే ఉండదు. ఈవెన్ ఇన్ ద క్లాస్ రూమ్ ద చైల్డ్ విల్ బి లూజింగ్ హిస్ కాన్సన్ట్రేషన్ లెవెల్. సో అలాంటి పేరెంట్స్కి మనం అవేర్నెస్ ఇవ్వాలి త్రూ మీడియా, త్రూ ప్యాంప్లెట్స్, త్రూ స్కూల్స్. వీ హ్యావ్ టు గివ్ సమ్ అవేర్నెస్. ఇప్పుడు పక్కకే ట్రాఫిక్, హార్న్ సౌండ్ అవన్నీ వస్తుంటాయి కదా, దాంతో ఇప్పుడు లెసన్ చెప్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంతమందికి కూడా కొన్ని పిల్లలు ఉంటారు కదా, ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు బయట నుంచి ఏ వెహికల్ వెళ్తుందో కూడా చెప్తారు కొంతమంది. అలా కూడా ఉన్నారు కొంతమంది. అలా కాకుండా కానీ ఇప్పుడు మా స్కూల్లో చూడండి అక్కడెక్కడో ఉంది రోడ్. మాకు ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్గా ఉండి లెసన్స్ ఏవైనా కాన్సన్ట్రేషన్గా ఇలా అంటే ఇంటూ చాలా జాగ్రత్తగా ఉంటాం అలా. కానీ ఇలాంటి సమస్యలేవి తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎవరైనా ఏమిటి తీరు అని అడిగితే మా రూటే సెపరేటు అంటారు. నిజమే, అవన్నీ సెపరేట్ రేట్లే, సెపరేట్ రూట్లే. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ 10కి 10 వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, కానీ మేము అంత పబ్లిసిటీ చేసుకోము. బికాజ్ మాకు వచ్చే ఫీజులో మేము ఎప్పుడు కానీ మేము స్టూడెంట్స్కి ఏమి ఇవ్వగలుగుతాము, ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇవ్వగలుగుతామని చూస్తాం తప్పించి మాకు ఇంకా ఎక్స్ట్రా అడ్మిషన్స్ రావాలి, ఇలా మేము పాపులర్ అవ్వాలి, మేము ఇంకా ఇన్ని బ్రాంచెస్ పెట్టాలి అని మాకు ఎప్పుడు టార్గెట్ ఉండదు. సో మేము ఎంతసేపు ఆ డబ్బుని ఎలా యూటిలైజ్ చేయాలి, పిల్లల వెల్ఫేర్ కోసం ఎలా యూటిలైజ్ చేయాలి అనేదే మేము ఎప్పుడు చూస్తాం. అది ఫస్ట్ థింగ్. మరి ఇలా సెపరేట్ రూట్లో వెళ్లే ఈ పెట్టుబడిదారులు పిల్లలకు ఏర్పాటు చేసే రవాణా సౌకర్యం ఎలా ఉంటుందో విడమర్చి చెప్పనక్కర్లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. స్కూలు బస్సులను రోడ్ల మీదే కట్టేస్తారు, రోడ్ల మీదే పెట్టేస్తారు. దానివల్ల ఎంతగా ట్రాఫిక్ జామ్ అయినా పట్టించుకోరు. ఆ బస్సులు మంచి కండిషన్లో ఉంటాయని పూర్తిగా నమ్మలే. వీటికి పార్కింగ్ ప్లేస్ అని ఏదీ ఉండదు కాబట్టి పిల్లల కోసం వచ్చేవాళ్లు తమ వాహనాలను రోడ్ల మీదే పెట్టి అక్కడో పెద్ద ట్రాఫిక్ జామ్ సృష్టిస్తారు. ఈ ట్రాఫిక్ గందరగోళం వల్లే ఒక్కోసారి జరగకూడని ప్రమాదాలు జరుగుతాయి. I saw one accident. A girl and her friends, they were just going, they were busy in talking. They did not follow the signal and they did not have an accident, but they were about to get an accident. So I think it's very dangerous. ఏదన్నా ఓపెన్ ప్లేస్ అంటే గ్రౌండ్స్ అలా ఉంటాయి కదా, అక్కడ వాళ్ళని పర్మిషన్ అడిగి అక్కడ పెట్టుకోవాలని చెప్తాం. రోడ్ మీద పెడితే కనుక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మళ్ళీ కష్టం అవుతుంది. దానికి టైం ఇంపార్టెన్స్ చిల్డ్రన్కి ఇవ్వాలి. వాళ్ళు స్కూల్ వరకు వచ్చి పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి. ఎందుకంటే బయట ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, పిల్లల్ని సేఫ్గా ఒక్కరిని పంపించలేం మనం. అందుకే స్కూల్ వరకు వచ్చి పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు కూడా. వీళ్ల వ్యాపార లబ్ధి, తల్లిదండ్రుల మూర్ఖత్వం కారణంగా అభం శుభం ఎరుగని చిన్నారులు బలైపోతుంటారు. పిల్లలు దేవుడు చల్లనివారే అంటారు. దానర్థం పిల్లల్ని చల్లగా దేవుడి దగ్గరకు పంపించడం కాదు కదా. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన దేశానికి ఎందువల్ల ఏర్పడింది? 1947లో స్వాతంత్ర్యం వచ్చాక దొరలు పోయి దొంగలొచ్చారు. 66 ఏళ్లుగా మన దేశాన్ని దోచుకుంటూనే ఉన్నారు. బానిసత్వానికి తల ఒగ్గినవారు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈరోజు అమెరికా మేలుకుంటే ఇండియా నిద్రపోకూడదు. భారతీయుల్లో 40% మంది రాత్రుళ్ళు జాగారాలు చేస్తున్నారు, వేళాపాళాలేని ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో పిల్లల సంక్షేమం పట్టించుకోవడం లేదు. ఈ దారుణ పరిస్థితుల నుంచి మనం మన చిన్నారులను ఎలా కాపాడాలి?